బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పివిఎన్ మాధవ్ గారు నెల్లూరుకి విచ్చేశారు. ఈ సందర్భంగా విఆర్సీ నుంచి కస్తూర్బా కళాక్షేత్రం వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కూటమి నాయకులందరూ కూడా పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన పివిఎన్ మాధవ్ గారు ఈ రోజు నెల్లూరుకు విచ్చేశారు. ఏదో పండుగ వాతావరణం కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఏ పని మీద ఇక్కడికి వచ్చారు? బాల్యం నుంచి మన హిందుత్వానికి ఏదైతే దగ్గరగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగినటువంటి వ్యక్తిగా, అదే రకంగా ఏబీవీపీలో బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు రాష్ట్ర రథసారథిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలని పర్యటన చేస్తున్న దానిలో అదే దృష్టిలో నెల్లూరుకు వచ్చినటువంటి పివిఎన్ మాధవ్ గారు ఈరోజు మన కార్యకర్తలందరినీ కూడా కలిసి వారి యొక్క ఉద్దేశాలను, అదే రకంగా పార్టీని బలోపేతం చేసేదానికి దిశానిర్దేశం చేయడానికి నెల్లూరుకు విచ్చేశారు. ఈరోజు వారు ఇక్కడికి రావడం నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా హర్షించదగినటువంటి విషయాన్ని తీసుకుంటూ ప్రతి ఒక్కరూ సమూహితమై వారి యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవడం అనేది ఈరోజు మొదలు పెట్టాం. ఇదే రకంగా మాకు ఉన్నటువంటి ఏదైతే 3 సంవత్సరాలు పీరియడ్ కాలంలో వారితో ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేస్తూ వారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ఈరోజు వారు దిశానిర్దేశానికి మనకి నెల్లూరుకు విచ్చేస్తున్నారు. సో మేమందరం కూడా వారితో మమేకమై మేము కూడా కలిసి కార్యక్రమంలో పాల్గొని వారు చెప్పేటటువంటి దిశానిర్దేశాలని మేమందరం కూడా తప్పకుండా పాటిస్తూ పార్టీ యొక్క బలోపేతానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ వారు చెప్పినటువంటి సూచనలు మేము పాటిస్తామని తెలియజేసుకుంటాం. బీజేపీ బలోపేతానికి ముందు ఏ విధంగా కృషి చేయబోతున్నారు? బీజేపీ బలోపేతానికి మనకి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి బండి సంజయ్ గాని, అదే రకంగా అన్నామలై గాని వారి యొక్క అడుగు జాడల్ని మేము కూడా ఇక్కడ తీసుకొని అదే రకంగా నెల్లూరు జిల్లాని రాష్ట్రంలో ఒక బలోపేతాన్ని సృష్టిస్తూ రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క సూచనల్ని తుటే చెప్పకుండా పాటిస్తూ మేమందరం కూడా నెల్లూరు నగరంలో, అదే రకంగా నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికిని మేమందరం కూడా కాపాడడానికి కృషి చేస్తాం. ఒక గొప్ప అవకాశం మనందరికీ వచ్చింది. మనందరికీ చెప్పాలి బి ఇండియన్, బై ఇండియన్ అని. ఆ విధంగా చేసే పరిస్థితి హబ్ ని నరేంద్ర మోడీ గారు నిన్న ఇవ్వటం జరిగింది. సౌత్ కొరియన్ కంపెనీ ఇక్కడ ఎపోచా అనే చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం, అలాగే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు కారణంగా అనేక పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చాయి. 1 కాదు, 2 కాదు, 9,75,000 కోట్ల రూపాయలు. బీజేపీ టౌన్స్పేట మండల అధ్యక్షుడు సుధీర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త నూతనోత్సవం ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా పివిఎన్ మాధవ్ గారు నెల్లూరుకు రావడం చాలా ఆనందంగా ఉంది. మా యువతలో ఎవరైతే ఉన్నారో యువత అందరికి కూడా చాలా నూతనోత్సాహంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా చాలా ఆనందంగా రాబోయే రోజుల్లో పార్టీ చాలా బలోపేతం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం, అలాగే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు కారణంగా అనేక పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చాయి. 1 కాదు, 2 కాదు, 9,75,000 కోట్ల రూపాయలు. గారు విల్సన్ గారికి నిన్న మన తెలుగు, అదేవిధంగా కమలమ్మ గారు, అదేవిధంగా నాయుడు గారు అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా
ఖచ్చితంగా నిలబెట్టుకుంటా 100% అని కూడా తెలియజేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలందరూ కూడా మనకు నమ్మకం ఉండకదితే కార్యకర్తలు మేమంతా కూడా అంత వేగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీతో అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అధికార పార్టీ దిశగా పయనం చేసే దిశలో మన వయసులో ఇంటి పార్టీలో ఉండడమే. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు ఉదయాన్నే నిన్న రాత్రి నెల్లూరుకి రావడం జరిగింది. ఉదయాన్నే వేదాయపాళెం సెంటర్లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొని అక్కడికి వచ్చినటువంటి ఏదైతే రోజు కూడా చాయ్ తాగేదానికి వచ్చేటటువంటి సామాన్య ప్రజలందరితో కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి వాళ్ళు వివరించడం జరిగింది. దాని మీద మా రాష్ట్ర అధ్యక్షులు స్పందిస్తూ వాటి పరిష్కారం కోసం కూడా ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరుకు సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధుడైనటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం విఆర్ కళాశాల నుంచి కూడా కస్తూర్బా కళాక్షేత్రం వరకు కూడా ర్యాలీగా నడిచి రావడం జరిగింది. ఆ తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి ప్రతి కార్యకర్త కూడా ప్రజల సమస్య మీద పోరాటం చేస్తూ ప్రతి గ్రీవెన్స్లో కూడా ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ప్రజలకు కావాల్సినటువంటి పనులు ఖచ్చితంగా మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు కావాల్సిన పనుల మీద ప్రశ్నించి వాటిని సాధించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సోమవారం కూడా ఏదైతే మా మండల అధ్యక్షులు వీళ్ళందరూ కూడా కలిసి కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా మండల ఆఫీస్ కావచ్చు, ఎక్కడ సమస్య ఉన్నా కూడా దాని మీద పరిష్కారం చేసేదానికి మా కార్యకర్తలందరూ కూడా పనిచేసే విధంగా ఈరోజు సన్నద్ధం చేయడం జరిగింది. రేపు నుంచి ప్రతి కార్యకర్త కూడా ఏ ప్రజలకి ఎక్కడ సమస్య ఉన్నా కూడా దాని మీద స్పందిస్తూ దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మాకు మార్గదర్శకం చేయడం జరిగింది. ఆ విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. వంశీ గారు, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్ఘర్ తిరంగా గురించి ఇప్పటికే పిలుపునిచ్చారు. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారు? హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని 10వ తేదీ నుంచి కూడా ప్రతి మండలంలో అదేవిధంగా ప్రతి గ్రామాల్లో కూడా ఏంటంటే తిరంగా ర్యాలీ నిర్వహించమని చెప్పడం జరిగింది. ఆ కోణంలో మేమందరం కూడా పనిచేస్తున్నాము. ఈ ప్రతి బీజేపీ కార్యకర్త కూడా వాళ్ళ ఇంటి మీద జెండాను ఎగరేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోటో దిగి ఆ ఫోటోని ఏంటంటే మా పార్టీకి సంబంధించిన సరళ యాప్లో అప్లోడ్ చేసి దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి కార్యకర్త కూడా ఇప్పటికే మేమందరం కూడా అన్ని మండలాల వాళ్ళకి సంబంధించినటువంటి జాతీయ జెండాలు కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలందరూ కూడా మనకు నమ్మకం ఉండకదితే కార్యకర్తలు మేమంతా కూడా అంత వేగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీతో అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అధికార పార్టీ దిశగా పయనం చేసే దిశలో మన వయసులో ఇంటి పార్టీలో ఉండడమే కాకుండా బీజేపీ జిందాబాద్ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఈరోజు మాధవ్ గారు మీకు ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు? పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రతి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఇంటికి ఏ విధంగా ప్రవేశించారో చెప్తూ పార్టీని బలోపేతం చేయమని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రాల వారీగా ఆయన ప్రతి జిల్లాని కూడా టచ్ చేస్తూ వస్తున్నట్టు కనిపిస్తుంది. దానిలో భాగంగానే నెల్లూరు జిల్లా కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సో ముఖ్యంగా ఏమి సూచనలు ఇచ్చారు? ముఖ్యమైన సూచనలు ఏంటంటే పార్టీని ఎలా కార్యకర్తలకి భరోసా, అలాగే కార్యకర్తలందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి మనం ఏ విధమైన సహాయం చేయాలి, తర్వాత ఏంటంటే మన ఇప్పుడు ఇస్తున్న పథకాల గురించి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పథకాలని ప్రతి వీధిలో వాడవాడల ప్రతి విలేజ్కి వెళ్ళి తెలియజేయమని చెప్పడం జరిగింది. చెప్పండి మేడం, ఈరోజు పివిఎన్ మాధవ్ గారు నెల్లూరుకు వచ్చారు. నెల్లూరుకు వచ్చిన సందర్భంగా కార్యకర్తల్లో అత్యుత్సాహాన్ని నింపారు. మోదీ గారి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి అని చెప్పేసి, కాబట్టి ఆల్రెడీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి, అది మనం కొంత గుర్తు చేసేసి మనం పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు. ఇంకొకటి, పార్టీ ఆఫీసులో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం లాగా కార్యకర్తల సమస్యల్ని తెలుసుకొని అవసరమైతే వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో ఇచ్చేసేసి వాళ్ళ కష్ట నష్టాలని తెలుసుకోమని చెప్పారు. సంతోషంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.